శత్రువులు ఎక్కడో ఉండరు, మన చుట్టూనే పొంచి ఉంటారు. పక్కన ఉన్నది శత్రువెవరో మిత్రుడెవరో జరగాల్సిన నష్టం జరిగే వరకు తెలుసుకోలేం. ప్రస్తుతం ఆ సీనియర్ నేత విషయంలో అదే జరుగుతోందిట. జిల్లాలోనే తమకంటూ ఒక బ్రాండ్ ఉన్నా, ఇద్దరు ఎమ్మెల్యేల బలం ఉన్నా తన కొడుక్కి ఎంపీ టికెట్ దక్కించుకోలేకపోతున్నారట. రచ్చ గెలిచిన ఆయన ఇంట గెలవలేకపోవడమే దీనికి కారణమా? ఇంతకీ ఆయన కొడుక్కి టికెట్ రాకుండా చేసింది ఎవరు? ఇంటి పోరును ఊహించలేకపోయారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తానొకటి తలిస్తే కాలం ఇంకొకటి తలిచిందట. ప్రస్తుతం కాంగ్రెస్ నేత వివేక్ విషయంలో అదే జరుగుతోంది. వివేక్ వెంకటస్వామి ఈ పేరు తెలియని వారు తెలంగాణ రాష్ట్రంలోనే ఉండరు. తన తండ్రి కాకా నుండి వివేక్ వరకు వారి ఫ్యామిలీని ఒక బ్రాంచ్. వివేక్ వెంకటస్వామికి ప్రత్యర్థులు లేరు. కేవలం పోటీలో ఉంటే ప్రత్యర్థి పార్టీ మాత్రమే ఉంటుంది. అయితే సొంత పార్టీలోనే ఆయనకు శత్రువర్గం కనిపిస్తుంటుంది. ఇప్పుడు ఆయన కొడుకు గడ్డం వంశీచందర్కు పెద్దపల్లి పార్లమెంటు టికెట్ ఇప్పించుకునే విషయంలోనూ సొంత పార్టీలో ఉన్న ప్రత్యర్థుల నుంచి గట్టి బ్రేక్ పడిందట. అందుకే ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంటు టికెట్ వంశీకే దక్కుతుందా, లేక సొంత పార్టీలోని వివేక్ ప్రత్యర్థి వర్గం తెరపైకి తెచ్చిన వ్యక్తికి దక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ పెద్దపల్లి పాలిటిక్స్ లో ఏం జరుగుతోంది? ఇటు గల్లీ నుంచి అటు ఢిల్లీ వరకు ఎవరెవరు ఎలా చక్రం తిప్పుతున్నారు? కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థుల మొదటి జాబితా ప్రకటించినప్పుడు ఖచ్చితంగా అందులో వివేక్ కుమారుడి పేరు ఉంటుందని ఊహించారు. కానీ లిస్టు చూశాక అర్థమైంది, తెర వెనుక ఏదో జరుగుతోందని. వివేక్ ఫ్యామిలీకి ఎంతో బలం ఉన్నప్పటికీ, ఆయన్ని వ్యతిరేకించేవారు లేనప్పటికీ ఎక్కడ పొరపాటు జరిగింది? అసలు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఏం జరుగుతోంది? దివంగత నేత గడ్డం వెంకటస్వామికి పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్ గతంలో ఓ పెట్టని కోట. 3 సార్లు ఆయన ఇక్కడి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత ఆయన కుమారుడికి వివేక్ కూడా ఓసారి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2009లో ఇక్కడి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఆయన తన కొడుకు వంశీచందర్ను పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దించాలన్నది వివేక్ గట్టి సంకల్పం. ఆ సంకల్పానికి తగ్గట్టే పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్ నుంచి ప్రాపబుల్స్ జాబితాలో కూడా కేవలం వంశీ పేరు మాత్రమే అధిష్టానానికి వెళ్లేటట్టు జాగ్రత్త పడ్డారు. ఆల్మోస్ట్ వంశీకి ఇక పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అన్నంతగా ప్రచారం ఊపందుకుంది. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఆ ప్రచారానికి గండి కొట్టేలా రాజకీయ పరిణామాలు మారాయి. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. పెద్దపల్లి, రామగుండం, మందని, ధర్మపురి, చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లిలో ఇప్పుడు ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీ వారే ఉండడం చూస్తే ఇక్కడ పార్టీ ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. ఇది పార్లమెంట్ అభ్యర్థికి పెద్ద అడ్వాంటేజ్. ఈ అడ్వాంటేజ్ తో పాటు తాను చెన్నూరు నుంచి తన సోదరుడు వినోద్ బెల్లంపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడం, మిగిలిన 5 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో ఉండడం తన తండ్రి వెంకటస్వామికి పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పైనున్న పట్టు. గతంలో తనకు ఈ పార్లమెంట్ సెగ్మెంట్ ఎంపీగా అనుభవం ఉండడం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, ఇలా ఇవన్నీ ప్లస్ పాయింట్. అందుకే తన కొడుకును బరిలోకి దింపితే కలిసొస్తాయన్నది వివేక్ ఆలోచన. ఇందుకు గట్టి ప్రయత్నాలు చేశారు. ఆయన కొడుకు టికెట్ కు అడ్డుపడే వారిని కలిసి ఒప్పించే ప్రయత్నాలు చేసినా అవి విఫలమైనట్టుగా సమాచారం. ఇంతకీ వివేక్ కుమారుడికి టికెట్ రాకుండా చేస్తుంది మరెవరో కాదు, సొంత పార్టీ నేతలన్నది సుస్పష్టం. చెన్నూరు నుంచి తాను, బెల్లంపల్లి నుంచి తన సోదరుడు వినోద్ మినహాయిస్తే మిగిలిన 5 అసెంబ్లీ సెగ్మెంట్లలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలెవ్వరూ వివేక్ కు సపోర్ట్ చేయకపోగా, గతంలో పెద్దపల్లి నుంచి 2 పర్యాయాల పార్లమెంట్ సభ్యురాలిగా గెలుపొందిన డాక్టర్ సుగుణకుమారి పేరును తెరపైకి తెచ్చారు. మరోవైపు ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎంపీ, ఈ మధ్య కాంగ్రెస్ కండువ కప్పుకున్న వెంకటేష్ తో పాటు పెరిక శామ్ వంటి వారి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఎన్ని పేర్లు ప్రచారంలో ఉన్నా వివేక్ కొడుకు వంశీకి పెద్దపల్లి టికెట్ కన్ఫర్మ్ అని ప్రచారం బాగా జరిగింది. అయితే వివేక్ కు ఏ పార్టీలో తానుంటే ఆ పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువ. ఇతర పార్టీల నేతలెవరూ పెద్దగా వివేక్ పై విమర్శలు చేయడం కానీ, ఆయన రాజకీయంగా పెద్దగా పట్టించుకున్నట్టుగా కనిపించదు. ఇలా టికెట్ ఆశించి భంగపడ్డం ఇదే తొలిసారి కాదు. గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ చివరి వరకు వివేక్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా తనకి అవకాశం దక్కుతుందని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆశపడ్డా అప్పుడు సొంత పార్టీలోనే ఆయన ప్రత్యర్థి వర్గమే ఆయనకు చెక్ పెట్టారు. సేమ్ సీన్ ఇప్పుడు మళ్లీ రిపీట్ అయింది. వివేక్ కుమారుడికి టికెట్ రాకుండా చేసేందుకు క్యాస్ట్ ఫార్ములాని కూడా వాడినట్టు తెలుస్తోంది. మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్ కొడుకు వంశీకి టికెట్ రాకుండా అధికంగా కనిపించే మాదిగ సామాజిక వర్గ నేత మాజీ ఎంపీ సుగుణకుమారి పేరును సొంత పార్టీలోని వివేక్ ప్రత్యర్థులు తెరపైకి తెచ్చారు. దీంతో పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు కాబోతున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ అధిష్టానం అన్ని అంశాలను నిశితంగా పరిశీలిస్తోంది. మరి వివేక్ ఆశలకు దాదాపు బ్రేక్ పడినట్టేనా?
పార్లమెంటు బరిలో దిగబోయే అభ్యర్థి ఎవరన్నది మరో 2 రోజుల్లో తేలనుంది.